స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా ప్రసారాలు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు ప్రజల్లో భయాందోళనలు ఒక అపోహ కలిగించిన వాళ్ళు అమాయక ప్రజలు వాళ్ళకు ఇలా వచ్చింది వాట్సాప్లో లేకపోతే పేపర్లో వచ్చింది అనగానే వాళ్ళు దాని గురించి చాలా మనం అనుకుంటాం కానీ ఆలోచిస్తారు, భయపడిపోతుంటారు. సో మనం రెండు విధాలుగా ఉన్నది ఉన్నట్లు రాయడము, ఉన్నది ఉన్నట్లు ప్రజల సమాజానికి తెలియజెప్పడం, అధికారులకు తెలియజెప్పడం ఎంత బాధ్యత ఉంటుందో, మనం రాసే సమాచారము తప్పుడు సమాచారం అయితే దానివల్ల తప్పుడు సంకేతాలు కూడా పోయి అనవసరమైన ఒత్తిడికి, అనవసరమైన దానికి కూడా గురవుతారనే ఒక సున్నితమైన అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని మీడియా మిత్రులు కోరుతున్నాను. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగానే ఇంకా కొద్దిగా ఇప్పుడు మేము సెటరేట్ కూడా అయినాం కాబట్టి తప్పకుండా అన్ని రకాల అసాంఘిక శక్తులు, అసాంఘిక కార్యకలాపాల మీద కోదాడ డివిజన్లో ముఖ్యంగా హుజూర్ నగర్ అండ్ కోదాడ కాన్స్టిట్యున్సీల పరిధిలో మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు మేరకు ఖచ్చితంగా ఇంకా మంచి రిజల్ట్స్ కూడా చూపిస్తాము రాబో రోజుల్లో. మీరు మన ఎక్సైజ్ పోలీసు వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. గంజా విషయంలో ఎవరు ఎక్కడ కూడా అది అంటే చిన్న స్థాయి నిర్లక్ష్యం కూడా మేము చేయటం లేదు. ఇంకొకటి ఎక్కడ కూడా ఎవరు కూడా దీన్ని ఈజీగా తీసుకునే తట్టలేదు. ఇది మా